కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీలు వందే మాతరం గురించి ఏం చేశారో చూసాం. కేరళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సేమ్ చేసింది. వందే మాతరం ఆలపించకపోవడం అంటే వందే మాతరంకి పూర్తిగా వ్యతిరేకమని కాంగ్రెస్ ఒప్పుకుంటోంది, చెప్పుకుంటోంది, నిస్సిగ్గుగా ఆ యాక్టివిటీ చేస్తుంది ఒక ప్రభుత్వంగా. తాజాగా స్వతంత్ర దిన వేడుకల నిర్వహణ తీరు కేరళలో రాజకీయ వివాదానికి దారితీసింది. జాతీయ వందే మాతరం ఆలాపనకు సంబంధించి కేంద్రం ఇటీవల జారీ చేసిన కొత్త ప్రోటోకాల్కి భిన్నంగా కేరళ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం తిరువనంతపురంలో ముఖ్యమంత్రి సతీశన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత జనగణమన గీతాన్ని మాత్రమే ఆలపించారు. వందే మాతరం గేయాన్ని విస్మరించడం చర్చనీయాంశమైంది. కేరళ విద్యాశాఖ కూడా రాష్ట్రంలోని పాఠశాలలో జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత జనగణమన పాడాలని మాత్రమే ఆదేశించింది. వందే మాతరం ఆలాపన మీద సూచనలు చేయలేదు. అయితే అధికార కాంగ్రెస్ విపక్ష బీజేపీ సభ్యుల తీరుతో కోళికోడ్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మేయర్ ఇతర అధికారులు జనగణమన పాడుతుండగా అదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు వందే మాతర గేయాన్ని ఆలపించారు. దీంతో ఒకే సమయంలో రెండు వినిపించినాయి. అధికార కార్యక్రమానికి అంతరాయం అయితే కలిగింది.